హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అదుపులేని నోరు, పొదుపులేని జీవితం శ్రమల పాలవుతుంది. ఇది గేమ్ చేంజర్ మూవీ టీంకి బాగా సూట్ అవుతుంది. వరుస ఫ్లాప్స్తో కొట్టుమిట్టాడుతున్న మెగా పవర్ స్టార్ శనమన్నయ్యకి ఎతకపోయిన తీగ కాలికి తగిలినట్లు RRR మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడంట ఎవడో. రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ సినిమా చేసే ఛాన్స్ ఇస్తే అంతా నాదే అంటూ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా తాను దూర సందు లేదు, మెడకొక డోల్ అన్నట్లు అన్నయ్యకి సోలో పాన్ ఇండియా హిట్ లేదు. ఫ్లాప్ టాక్ వస్తే సినిమా భవిష్యత్తు ఏంటో తెలియదు. కానీ అన్నయ్య మాత్రం భూగోళ స్టార్ అని ఒక ట్యాగ్ తగిలించుకున్నాడు. వండలేదు, వాడ్చలేదు, ముక్కున మసెక్కడిదని మన టేడ్ పండితులతో సహా ప్రపంచమంతా అడిగింది. గ్లోబల్ స్టార్ అంటే ఏంటయ్యా, ప్రపంచంలో ఎవరికి లేదే ఆ బిరుదు, నీకెలా వచ్చిందని. కానీ వింటేగా వంకరో టింకరో వయసే చక్కన అంటూ వెంటనే దివ్యవనం ఒకవైపు, తీర్థజలం ఒకవైపు, నడుమ పాపకొట్టం అంటూ ఒక సినిమా తీసి తన భూగోళ స్టార్ ట్యాగ్కి తానే పెద్ద పరీక్ష పెట్టుకున్నాడు. ఆ పరీక్షలో అన్నయ్యకి -0 మార్కులు వచ్చాయి. సినిమా ఫ్లాప్ అయింది. అన్నయ్య ఫెయిల్ అయ్యాడు. సప్లిమెంటరీకి కూడా అవకాశం లేదని టేడ్ పండితులు తేల్చి ముంచి చెప్పారు అప్పుడే. ఇక మరోవైపు ఆకలి లేకుండా నీకు మందు చెప్తాను, ముందు నా కాసిన్ని మంచినీళ్ళు పోయని మన దిల్లుమామయ్య దగ్గరకు వచ్చాడు శంకరమన్నయ్య. శంకరమన్నయ్య ఆస్థాన రచయిత సుజాత రంగరాజన్ చనిపోయినప్పటి నుంచి దొరికిన ప్రతి నిర్మాతని తలక్రిందులుగా వేలాడదీస్తూ వస్తున్నాడు శంకరమన్నయ్య. ఆ విషయం తెలిసినా ఆయుష్ ఉన్నవాడు 6 నెలలకు పోతే అనుమానపడ్డవాడు అప్పుడే పోతాడు అనుకున్నాడు ఏమో. కానీ దిల్లుమామ ఎలాంటి అనుమానం లేకుండా శంకరమన్నయ్యతో చేతులు కలిపాడు. బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టించాలంటే శరణమన్నయ్యే కరెక్ట్ అనుకున్నారు. వరుస ఫ్లాప్స్లో ఉన్న శరణమన్నయ్య, నిర్మాతలు దొరక్క శంకరమన్నయ్య, ఓర్పులేని అత్తకి వంగలేని కోడలు అన్నట్లు ఇద్దరు ఎదురుపడ్డారు. చూపులు కలిశాయి, మాటలు కలిశాయి, మనసులు కలిశాయి. ఇద్దరు కలిసి దిల్లుమామ నెత్తిన చేపెట్టి దీవించారు. దాని ఫలితమే గేమ్ చేంజర్. 500 కోట్ల బడ్జెట్, లెజెండరీ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ శరణమన్నయ్య. అలాంటి వీరి కలయికలో గేమ్ చేంజర్ మూవీ మొదలైంది. కట్ చేస్తే శాస్త్ర ప్రకారం చేస్తే కుక్కపిల్లలు పుట్టినట్లు గేమ్ చేంజర్ రిజల్ట్ వచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రికార్డుల్ని చీల్చి చెండాడుతోంది. తిక్కలోడి పెళ్లిలో తిన్నోడిదే లాభం అన్నట్టు అయిపోయింది సినిమాని కొన్న వాళ్ళ పరిస్థితి. కొట్టం కింద చూర్నీళ్లు తాగి బయటకు వచ్చి చల్లదాగామని చెప్పుకున్నట్టు పాపం డే 1 కలెక్షన్స్ కూడా రాకపోతే డే 1 186 కోట్లని ఫేక్ పోస్టర్ కూడా వేసుకున్నారు. ఈ పోస్టర్ వేసిన తర్వాతే గ్లోబల్ స్టార్ అనేది మరింత కామెడీగా మారిపోయింది. ఫేక్ పోస్టర్తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అన్నయ్య. ప్రపంచమంతా గొల్లున నవ్వింది. బాహుబలి కలెక్షన్స్ కూడా ఫేక్ ఏమో అన్న రేంజ్లో ఏకంగా 100 కోట్ల ఫేక్ కలెక్షన్స్ని కలిపారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? సినిమాకి అన్నయ్యకి పరిస్థితి ఎందుకు వచ్చింది? గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవడానికి కారణాలేంటి అనేది మన టేడ్ పండితుల విశ్లేషణలో తెలుసుకుందాం. నెంబర్ 1, మెగా ఫ్యాన్స్. ఒక సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అది కామన్. కానీ గేమ్ చేంజర్ మూవీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి, శరణమన్నయ్య ఫేక్ పోస్టర్ వేసుకునే రేంజ్కి రావడానికి 100కి 3 మెగా ఫ్యాన్సే కారణం. మెగా హీరోలకి ఎలివేషన్లు ఇవ్వడానికి ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలను బ్లేమ్ చేశారు. అందరి హీరోల ఫ్యాన్స్ని గెలుక్కున్నారు. అందరి సినిమాలని ఫ్లాప్ చేస్తామని చెప్పి థియేటర్ల వెంట పరిగెత్తారు. చివరికి వాళ్ళ హీరోల సినిమాలు వచ్చేటప్పటికి బీకార్లుగా మారిపోతున్నారు. ప్రతి హీరో ఫంక్షన్లో చొరబడ్డం, పీకే అని అరవడం, మెగా హీరోలని పొగడమని అడుక్కోవడం, వాళ్ళు ఏదైనా చెప్పకపోతే న్యూసెన్స్ చేయడం, ట్విట్టర్లో సోషల్ మీడియా అకౌంట్స్లో వాళ్ళని ట్రోల్ చేయడం, ఇదే పనిగా పెట్టుకున్నారు. మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరి హీరోలని టార్గెట్ చేసి ట్రోల్ చేశారు. మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళందరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోనూ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళ సినిమాలకి ఫ్లాప్ టాక్ వచ్చినా సినిమాలు బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. అలాగని మెగా ఫ్యాన్స్ ఏం తక్కువ కాదు. కాకపోతే మెగా హీరోలందరికీ కలిపి మెగా ఫ్యాన్స్ ఉన్నారు. మళ్ళీ దాంట్లో చిరంజీవి ఫ్యాన్స్ అని, పీకే ఫ్యాన్స్ అని ఇలా విడిపోయి ఉన్నారు వాళ్ళంతా. చాలా వరకు మెగా ఫ్యాన్స్ని అల్లు అర్జున్ పట్టుకుపోయాడు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం, వీడిని తొక్కేస్తాం, వాడిని లేపేస్తామని అనవసరమైన కాంట్రవర్సీలన్నీ చేస్తారు. వీళ్ళు టార్గెట్ చేసినప్పుడు అవతల హీరో ఫ్యాన్స్ దాన్ని డిఫెండ్ చేసుకుంటారు. కానీ మెగా హీరోల సినిమా వచ్చేటప్పటికి అందరి హీరోల ఫ్యాన్స్కి ఆ సినిమా టార్గెట్గా మారిపోతుంది. దానివల్ల యావరేజ్ స్టాక్ వచ్చిన సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దాని ఫలితమే ఈ గేమ్ చేంజర్. కావాలంటే మెగా ఫ్యాన్స్ అందరూ ఒకసారి విశ్లేషించుకోండి. గేమ్ చేంజర్ మూవీ ఇంత పెద్ద ఫ్లాప్ అవడానికి కారణం మెయిన్గా మెగా ఫ్యాన్సే. నెంబర్ 2, డైరెక్టర్ శంకర్. రోబో సినిమా తర్వాత ఆయన చేసిన ఐ, స్నేహితుడు, రోబో 2.0, లాస్ట్కి ఇండియన్ 2 కూడా ఫ్లాప్ అయ్యుండొచ్చు.
కానీ ఆడియన్స్కి ఆయన పైన ఉన్న నమ్మకం మాత్రం పోలేదు. ఏమైనా వండర్స్ క్రియేట్ చేస్తాడేమో అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. సరైన కంటెంట్తో సినిమా పడిందంటే బ్రేక్ ఇవ్వడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నారు. ఆయన కంబ్యాక్ ఇవ్వాలని మెజారిటీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఆయన వేసిన ముద్ర అలాంటిది. ఇంకా 2 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన్ని ఒక స్పెషల్గానే చూస్తారు. దానివల్లే నమ్మకం లేకపోయినా సరే గేమ్ చేంజర్ మూవీకి ఒక చిన్నపాటి హైప్తోనే థియేటర్కి వెళ్ళారంతా. ఆ హైప్ వల్లనే సినిమా ఎవరికి నచ్చలేదు. నెంబర్ 3 స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. శంకర్ రాసుకున్న స్టోరీ ఏంటో ఇప్పటికీ అర్థం కాదు. ఎక్కడా కూడా సినిమా ఒక ఫ్లోలో వెళ్ళదు. ఐపీఎస్, ఐఏఎస్, ఎలక్షన్ కమిషనర్, సీఎం అంటూ గందరగోళం చేశాడు. హీరోని ఒక క్యారెక్టర్లో సెటిల్డ్గా ఉంచలేదు. హీరో విలన్ ఎదురుపడ్డప్పుడు వచ్చే సీన్స్ కూడా సరిగ్గా పండలేదు. పైగా అక్కడ డైలాగ్స్ కూడా అస్సలు బాగోలేవు. అప్పన్నని చంపిన శ్రీకాంత్ చనిపోతాడు. ఇక హీరో ఎవరిపైన పోరాటం చేస్తాడు? అప్పన్న చనిపోయేటప్పటికే రామ్నందన్కి 7 ఏళ్ళు పైనే ఉంటాయి. అలాంటి వాడికి వాళ్ళ నాన్న ఎవరో గుర్తుండదు. అసలు అంజలి దగ్గర నుంచి పిల్లాడు ఎటు వెళ్ళాడో తెలియదు. తర్వాత ఏమైంది, ఏం చేశాడనేది తెలియదు. ఎలక్షన్ కమిషనర్గా వచ్చిన వ్యక్తి సీఎం అవ్వడం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మిగిలిపోతాయి. సినిమాలో బొక్కలు చాలానే ఉన్నాయి. ఆ క్వశ్చన్ మార్క్ దగ్గరే ప్రేక్షకుడు ఆగిపోతాడు. నెంబర్ 4 రామ్ చరణ్ క్యారెక్టర్. హీరో రామ్ చరణ్కి ఒక అప్పన్న క్యారెక్టర్ తప్ప ఇంకే క్యారెక్టర్ కూడా సూట్ అవ్వలేదు. కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు గెటప్ మాత్రమే బాగుంది, కానీ హీరోయిజం లేదు. అతను హీరోగా అన్న ఫీలింగే ఎవరికి లేదు. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిన అప్పన్న క్యారెక్టర్ని చివరి వరకు లాగి పార్ట్ 2 అని వేసినా కూడా సినిమా డెఫినెట్గా హిట్ అయి ఉండేది. మనం బాగా కనెక్ట్ అయినప్పుడు ఏదో పని కట్టుకొని మరీ అప్పన్న క్యారెక్టర్ని చంపేస్తారు. దాంతో సినిమా చూడాలన్న మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. పైగా ఐఏఎస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ అస్సలు బాగోలేడు. నెంబర్ 5 హీరోయిజం అండ్ ఎలివేషన్స్. డైరెక్టర్ శంకర్ రిలీజ్కి ముందు పోకిరి లాంటి సినిమా చేయాలనుకున్నాను అన్నాడు. అయితే అనుకోవడం దగ్గరే ఆగిపోయాడు. సినిమా చూసిన తర్వాత అదే అర్థమైంది. హీరో ఎలివేషన్సే సరిగ్గా లేవు. సినిమాకి వెళ్ళిన ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ విజిల్ వేసే మూమెంట్ ఒకటి లేదు. అటు కమర్షియల్ కాకుండా ఇటు మెసేజ్ ఓరియంటెడ్ కాకుండా చివరికి పొలిటికల్ థ్రిల్లర్ కూడా కాకుండా పోయింది. రంగస్థలం సినిమాలో హీరో అన్న చనిపోతే ఆ తర్వాత హీరోకి చిట్టిబాబుకి వచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ తల్లి అంజలి చనిపోతే హీరో ఏడుస్తాడు, తర్వాత వెంటనే మళ్ళీ డ్యూటీకి పోతాడు. విలన్ పైన కోపం రాదు, అసలు ఎలాంటి మూమెంట్ కూడా ఉండదు. సినిమా మొత్తంలో హై ఇచ్చే మూమెంట్ ఒక్కటి ఉండదు. నెంబర్ 6 సాంగ్స్ అండ్ బీజిఎం. గేమ్ చేంజర్ మూవీలో వినడానికి ఒక సాంగ్ కూడా లేదు. థియేటర్లో శంకర్ క్రియేటివిటీ కనిపిస్తుంది, కానీ స్టోరీకి కనెక్ట్ కాని ప్రేక్షకుడికి అవి రుచించలేదు. కొంతలో కొంత ఓకే అనుకున్న హైరానా సాంగ్ని తీసేశారు. ఇక తమన్ కొట్టిన బీజిఎం, దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు శంకర్ రెహమాన్ కాంబినేషన్ అంటే ఓ రేంజ్లో ఉంటుంది, కానీ తమన్ అండ్ శంకర్ కాంబో వద్దులే, ఇక చెప్తే బాగుండదు. ఇక సినిమాలో ఏముంది చెప్పుకోవడానికి? అతికించినట్టు ఉండే సీన్లు, గందరగోళం చేసే క్యారెక్టర్లు, పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజకీయ చర్చ పెట్టడం, అనవసరమైన గ్రాఫిక్స్, వీక్ విలన్ క్యారెక్టర్, ఇలా చాలా ఉన్నాయి సినిమాలో. సినిమా ఫ్లాప్ అవడానికి ఏవేవో కారణాలు చెప్తున్నారు బయట, కానీ అవి ఏవి నిజం కాదు. సినిమాలో కంటెంట్ లేకపోవడం వల్ల ఫ్లాప్ అయింది. మెగా ఫ్యాన్స్ అందరినీ గోక్కోవడం మూలంగా వాళ్ళందరూ ఒకేసారి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయింది. డబ్బులు ఖర్చు పెట్టించి సినిమాని ఫ్లాప్ చేసేంత తీట ఎవ్వడికి లేదు. మెగా హీరోలు కంటెంట్ మీద ఫోకస్ చేసి మెగా ఫ్యాన్స్ వాళ్ళ హీరోల సినిమాలు ఎలా హిట్ చేయాలనే దాని మీద ఫోకస్ పెడితే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాదని పక్కనోడి సినిమాల్లో ఏలు పెట్టి ట్రోలింగ్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తా అంటే మాత్రం గేమ్ చేంజర్ ఫ్లాప్ కంటే ఇంకేం ఉండదు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.